వాస్ ద బుక్ రీడర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎట్లా ఎవ్వరు లేరు. అబ్బింది? ఎవ్వరు లేదండి అసలు. ఇప్పటికీ పిల్లల్ని కూర్చోబెట్టి బుక్స్ చదవండి రా, కొంచెం అవి నాలెడ్జ్ పెంచుకోండి, బయట బుక్స్ చదవండి అంటే హ్మ్. వాళ్ళకి టైమే ఉండదు. హోంవర్క్ చేసుకోవడానికి దానికే సరిపోతుంది. ఆ. సో మీకు ఎట్లా టచ్ అయింది ఆ బుక్ రీడింగ్ అనేది? అది అది ఏమోనండి అసలు తెలియకుండానే యాక్చువల్లీ నార్మల్‌గా ఈ వీక్లీ బుక్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా! హ్మ్. అంటే ఆ బుక్ చదవడం వల్ల ఏందంటే నేను ఉన్న ప్రదేశం కంటే కూడా ఎక్స్‌ట్రా తెలుస్తుంది దానివల్ల నాకు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వీక్లీ చదవడం వల్ల. హ్మ్. హిస్టరీ చదవడం వల్ల ఏందంటే నేను చూడని ప్రపంచం నాకు తెలుస్తది. ఉన్న బుక్స్ చదవడం వల్ల ఏందంటే ఆ ప్రపంచంలో నేను ఉంటాను. అంతే కదండీ. ఇప్పుడు అవును. బేసిక్‌గా ఏంటంటే బాగా చదువు, బాగా చదువు, బాగా చదువు అంటారు. నా దృష్టిలో ఏంటంటే బాగా చదవడం అంటే ఏంటంటే బాగా చదువుకున్నోళ్ళు చేసిన హిస్టరీ ఫాలో అయిపోతారు. హ్మ్. అంటే బాగా చదువుకున్నోళ్ళంటే హిస్టరీ ఫాలో అయిపోయి అదే జాబ్స్, అదే లైఫ్, అదే ఇది సాలరీ, అదే ఇది లైఫ్ అయిపోయింది. అది. నార్మల్‌గా నేను ఇప్పుడు సపోజ్ ఒకటే ఫాలో అవ్వకుండా కొత్తది చేసుకొని హిస్టరీ క్రియేట్ చేసుకుంటారని నా అసలు నిజంగా భలే చెప్పారండి. అసలు బుక్స్ ఎందుకు చదవాలో ఇప్పుడు ఈయనని చూసి నేర్చుకోండి. బుక్స్ చదవడం వల్ల ఇదే ప్రయోజనం. మన క్లాస్ బుక్స్ చదివినా చదవకపోయినా ద బుక్స్ ఏవైతే నావెల్స్ కానివ్వండి, మీరు చిన్నప్పుడు అవే చదివి ఉంటారు కదా పెద్దగా. బుక్ మ్యాగజైన్స్, అవును. న్యూస్ పేపర్స్. సో కొత్త వరల్డ్ తెలుసుకోవడానికి బుక్స్ చదవాలి. సో బుక్ రీడింగ్ గురించి మీ లైఫ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నేను బుక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా టూ మచ్‌గా చూస్తానండి. వేరే ఒకరు హ్మ్. సపోజ్ సీనియర్ స్టార్స్, ఏజ్డ్ అయిన పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా! హ్యాండిక్యాప్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చాలా హ్మ్. ఎందుకంటే ఒక దొంగతో కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటదండి. నిజం. హ్మ్. సక్సెస్‌ఫుల్ పర్సనే కాదండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక దొంగ లైఫ్‌లో కూడా అతను మాట్లాడుతుంటే తనెందుకు ఈ లైఫ్‌లో ప్రతి ఒక్క దాంట్లో ఒక విద్య ఉంటుందండి. మన హ్మ్. లైఫ్‌లో మంచివాడు తగిలినా అది విద్యే. చెడ్డవాడు తగిలిన విద్యే. మన సమయం ఎప్పుడు వేస్ట్ అవ్వదు. హ్మ్. కాకపోతే ఆ విద్య నేర్చుకోవడానికి అంత డబ్బులు మనకు లాస్ అయ్యాయని అర్థం. అది చెడ్డోడు తగిలితే. ఓకే. అంతే గదండీ. ఇప్పుడు మనం అవును. సపోజ్ ఒక 1,00,000 ఒకరికి ఇస్తామండి. వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోయారనుకోండి. అంటే హ్యాండ్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోతారనే అనుభవం మనకు రావడానికి 1,00,000 ఖర్చయింది. దట్ ఈస్ మై ఫీలింగ్ అన్నమాట. వావ్! వాట్ ఎ ఫిలాసఫీ. రైట్ కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అంటే మనం ఎవరైనా చెప్తే మనం నమ్మం. ఛా! మా ఫ్రెండ్‌షిప్ ఎక్కువ అవుతదని వాడికి ఇవ్వద్దంటున్నాడు. ఇలా అనుకుంటాం మనం. సెల్ఫ్‌గా మనం ఫేస్ చేసామంటే అప్పుడు మనకు అది అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. నేను దాన్ని ప్రతి ఒక్క పాయింట్‌లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. హ్మ్. ప్రతి ఒక్క సెకండ్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆసమ్. ఆసమ్. అలా. సో అప్పుడు ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇవన్నీ ఫిలాసఫీస్ అన్ని మైండ్ లోకి ఎక్కించుకొని 10 ఏళ్ళకి ట్రైన్ ఎక్కేసారు. కానీ రూపాయి లేదు కదా! భయమే లేదా? అసలు అంటే ఎట్లెళ్ళాలి ఏంటని ఏమన్నా అంటే తెలుసా? దీనికి డబ్బులుండాలి అన్న హ్మ్. విషయం. ఇప్పుడు ఏముంది ఫీలింగ్ ఏంటి లోపల? సినిమాలకెళ్ళిపోతాం, జ్యూస్ వచ్చేస్తది. మొత్తం చేస్తాం, అది చేసేస్తాం అని చెప్పి అన్నాడు. తర్వాత తెలిసింది మనకేం రాదని. అంటే నేను పాడడమే కరెక్ట్. నేను చేస్తున్నదే చూడు, నేను ఇదే చేస్తున్నదే. అక్కడికెళ్ళిన తర్వాత సెటిల్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఓకే. ఒక గురువు గారి దగ్గర వెళ్ళిన తర్వాత ఏమని మల్హోత్రా గారా? ఆ! హ్మ్. ఆయన ఏంది నీకేమొస్తది పాడు చెయ్యి అని చెప్తే, సంవత్సరం పాడతాను. నీకేమొస్తదో పాడన్నాడు. పాడుతాను ఇదే వస్తుంది నాకు అట్లా కాదు. సంగీత పరంగా ఏమొచ్చు ఏది చేస్తది పాడు. నేను చూస్తూ ఉండిపోయాను. అంటే నీకేమి రాదు అన్నారాయన.